ఏది హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్కే బాట్నీ యూట్యూబ్ ఛానల్. సో స్టూడెంట్స్, ఈరోజు నేను మా ఇంటి పక్కన ఉన్న ఒక చిన్న ఫీల్డ్ ట్రిప్కి వెళ్ళిన. సో అక్కడ మనకి నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్, నెంబర్ ఆఫ్ ప్లాంట్స్, నెంబర్ ఆఫ్ ట్రీస్, సో మనకి డిఫరెంట్ ప్లాంట్స్ అనేటివి అన్నీ మనకి అక్కడ ఉండడం జరిగింది. సో దాంట్లో మీకు ఒక స్పెషల్ ప్లాంట్ గురించి, స్పెషల్ ఫ్లవర్స్ అండ్ అరేంజ్మెంట్ ఫ్లవర్స్ అండ్ వుడ్ యాక్సిస్ అండ్ స్టెమ్ గురించి, వాటి గురించి నేను ఒకటి ప్లాంట్ గురించి చెప్దాం అనుకుంటున్నా. సో ఆ ప్లాంట్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. సో ఆ ప్లాంట్ వచ్చేసి మనకి ఏంటంటే, సో మనకి చూసారు కదా, సో ఇది బోగన్విల్లా ప్లాంట్. మీకు ఆల్రెడీ తెలుసు ఈ బోగన్విల్లా ప్లాంట్. సో ఈ బోగన్విల్లా ప్లాంట్ని మనకి ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ ఫస్ట్ ఇయర్లో మనకి స్టెమ్ మోడిఫికేషన్లో రాస్తాం దీని గురించి. సో స్టెమ్ మోడిఫికేషన్లో రాసేది ఏంటి అంటే, మనము మెయిన్గా అరేంజ్మెంట్ ఆఫ్ థ్రాన్స్ చూస్తారు కదా, ఈ థ్రాన్స్ ఎక్కడి నుంచి ఫామ్ అవుతాయి, నెక్స్ట్ ఈ స్టెమ్ ఏంటిది, నెక్స్ట్ ఈ స్టెమ్ ఏ విధంగా మనకి యానిమల్స్ నుంచి ప్రొటెక్ట్ అవుతుంది అనేది రాస్తారు. సో ఇక్కడ నేను సింపుల్గా ఏం చెప్తున్నా అంటే, ఫస్ట్ ఈ ఏరియల్ పార్ట్ గురించి మనం తెలుసుకోవాలి. ఈ ఏరియల్ పార్ట్ మొత్తం ఏంది, ఇదంతా మనకి వుడ్ యాక్సిస్ స్టెమ్. దీని మొత్తం ఈ స్టెమ్ ఏదైతే ఉందో వుడ్ యాక్సిస్, ఇది గట్టిగా చాలా లావుగా ఉంటుంది. ఎంత ఇట్లా అంటే ఈజీగా మనకి హెర్బేషియస్ ప్లాంట్స్ లెక్క ఈజీగా ఉండదు అన్నట్టు ఈ స్టెమ్ అనేది. సో ఈ స్టెమ్ పైన మనకి నోట్స్ కాడ ఏం ఫామ్ అవుతున్నాయి, నోట్స్ కాడ లీవ్స్ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ నోట్స్ కాడ మనకి ఒక పెడంకిల్ స్టాక్ లాంటి పెడంకిల్ దాని నెంబర్ ఆఫ్ ఫ్లవర్స్ ఫామ్ అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి లీవ్స్ ఫామ్ అవుతున్నాయి. సో ఇది నోడే దీని మధ్యలో ఉన్న స్పేస్ని మనం ఇంటర్నోడ్స్ అంటాం. సో ఇక్కడ మనకు ఒక చిన్న బడ్ లాంటి స్ట్రక్చర్ ఉంది, దీన్ని మనం బడ్ అంటాం. సో ఇక్కడ నుండి కనుక మనకి ఇది టెండ్రిల్స్ కనుక ఫామ్ అవుతుంది, దాన్ని ఆక్సిలరీ బడ్ అంటాం. స్టెమ్స్ టెండ్రిల్స్లా. సో ఇక్కడ ఫామ్ అవుతాయి అంటే ఇక్కడ ఈ లీవ్స్ నుంచి మనకి థ్రాన్స్ ఫామ్ అవుతాయి. చూడండి, ఈ లీవ్స్ నుంచి మనకి థ్రాన్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ థ్రాన్ ఉంటుంది, కింద మనకి లీఫ్ ఉంటుంది. సో ఈ విధంగా ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా ఫామ్ అయిన తర్వాత ఈ పెడంకిల్ పైన మనకి ఫ్లవర్స్ ఫామ్ అవ్వడము, 2-3 అంటే 3-2 ఫ్లవర్స్ ప్రొడ్యూస్ కావడం, మల్టిపుల్ ఫ్లవర్స్ ప్రొడ్యూస్ కావడము. ఈ మల్టిపుల్ ఫ్లవర్స్లో మనకి రిప్రొడక్టివ్ ఆర్గాన్, బైసెక్సువల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్ ఉండడము. సో ఈ లీవ్స్ అనేవి ఈ విధంగా ప్రొడ్యూస్ కావడము. ఈ లీవ్స్ నుంచి మనకి ఏం జరుగుతుంది, రెస్పిరేషన్ ఆఫ్ O2 అండ్ CO2 జరగడము. నెక్స్ట్ వచ్చేసి మనకి ట్రాన్స్పిరేషన్ జరగడము. సో ఈ ప్రాసెస్ అంతా మనము దీని లోపల చూస్తాం అన్నట్టు. సో ఇది మనకి సింపుల్గా స్టెప్ మోడిఫికేషన్లో సింపుల్గా మీకు అర్థం కావాలని నేను ఇది తీసుకున్న ఈ పార్ట్ని. సో మీరు ఏం రాయాలంటే, ఫస్ట్ లీవ్స్ పక్కన ఉంటే మనకు థ్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఈ స్టెమ్ అనేది వుడ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎనిమల్స్ నుంచి ప్రొటెక్ట్ అవుతాయి, గ్రేజింగ్ ఎనిమల్స్ నుంచి ప్రొటెక్ట్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాంపుల్గా ఈ ప్లాంట్ గుర్తుపెట్టుకోండి. ఈ ప్లాంట్ ఏంటిది, పేపర్ ప్లాంట్. ఈ పేపర్ ప్లాంట్ని మనం బోగన్విల్లా అంటాం. ఈ బోగన్విల్లా అని రాసిన పేపర్ ప్లాంట్ బోగన్విల్లా అని రాయండి, సరిపోతుంది. ఓకేనా. సో మళ్ళీ నెంబర్ ఆఫ్ లీవ్స్ గురించి, వాటి గురించి కూడా మీరు రాయొచ్చు. ఇవన్నీ మనకి వచ్చేసి రెటిక్యులేట్ వెనేషన్స్. సో ఇదంతా మిడ్రిప్ మనకి. సో దీనిపైన నెంబర్ ఆఫ్ వెయిన్లెట్స్ ఉంటాయి. సో వెయిన్లెట్లో మనకి నెంబర్ ఆఫ్ వెనేషన్స్ ఉంటాయి. ఈ వెనేషన్స్ అన్నీ మనకి రెటిక్యులేట్ వెనేషన్. సో డైకోటిలెండర్స్గా చెప్పొచ్చు మనం వీటిని. సో ఆల్మోస్ట్ అన్ని డైకోటిలెండర్స్ అన్నట్టు. ఓకేనా. సో ఈ వీడియో మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. సో నేను కొంచెం వరకు మీకు నాలెడ్జ్ ఇచ్చానని నేను అనుకుంటున్నా. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్లో చెప్పండి, చేయండి. సో యాజ్ పాసిబుల్ నేను ఖచ్చితంగా మీకు ఈ డౌట్స్ అనేవి క్లారిఫై చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ మనకి బ్లూమింగ్ ఫ్లవర్స్ అంటాము. సో ఫ్లవర్స్ అన్ని లోపల మనకి ఈ సెక్షువల్ రిప్రొడక్షన్లో ఉన్న ఫీమేల్ రిప్రొడక్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకి బ్లూమ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో మనం ఏం చేస్తారంటే, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.